రవి నువ్వు ఇక్కడ తప్పలా అనకూడదు. ఒరే నాయన ఇదే పద్ధతే. ఈ 3వ పీట మీద నిన్ను నువ్వు చెప్పిన మాట ఇక్కడ కూర్చో. అది కృష్ణ, అది నీకు తిరగదు గాని వచ్చి కూర్చో. అలపత్ర చేసావా? ఒకళ్ళు అయిపోయారు. బాబాయ్లు ఏమిటందరూ నవ్వుతున్నారు? కూడా వెళ్ళిపోతాము. అలాగే వదిలే. వాసు వాసు రాయిస్మాయి ఇంకా చొక్కా గుండీలు పెట్టుకుండా పదైపోతాను. అదేం లేదయ్యా, అంతా మీ చెల్ల ఇది ఆలస్యం. ఏమా? అవునవును, స్నానం చేయించే దగ్గర నుంచి ఆలస్యం మరి ఏమవుతుంది? వేకుతావని 4 గంటలు ఇస్తాయి. ఇప్పటి వరకు ఒక్క క్షణం తిరగలేదనుకో పాపం శాంతం. ఊరి పనులు చేసుకోవటం ఆయన తర్వాత అంటారు. ఇదిగో అన్నయ్య, మీ ఇద్దరు కలిపి ఇందులో అన్నం పెట్టాను. హోటల్ కని బయలుదేరు. శాంత, మా ఫ్యాక్టరీలో యూనియన్ మీటింగ్ ఉంది. సాయంకాలం రావటం ఆలస్యం. వస్తాను రా మధు. అలాగేనయ్య. అమ్మా శిశుంది లేరు? రా 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 రా. ఆచారే బచ్చా ముద్దట్రా. రామ్మా. వస్తాను కృష్ణ. వదినా వదినా ఇంకో రూపాయా? చాలా ఒరే కదా 2 రూపాయలు తెలియదా? నువ్వు లైబ్రరీకి వస్తావు కదా, నీ బస్ ఛార్జీ కూడా నేనే పెట్టుకోవాలిగా. ఓహో అలా వచ్చావా? నువ్వు అలా ఇలా రావద్దు. అయితే ఇలా వెళ్దాం. వస్తాం వదినా. వదినా వదినా, బట్టలు నానబెడుతున్నాను. పదమ్మ వస్తున్నా. అనగనగనగనగా ఒక ఊళ్ళో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి 7 కొడుకులున్నారు. 7 వేటకెళ్ళి 7 చేపల్ని వేటాడారు. ఏమైందిరా? చేపల్ని వేటాడటం ఏంటి బాబాయ్? వలేసి పడతారు గాని. సరేలేరా, వలేసే పట్టారు. కూర్చో. అదేమిటో బాబాయ్, నాకంతా గజిబిజిగా ఉంది. రాజు కొడుకులంటావు, చేపల్ని పట్టారంటావు. అసలు ఇంటికి వాళ్ళు రాజు కొడుకులేనా? కాదు, చేపలు పట్టేవాళ్ళు. ఒరే బాబు, ఈ కథ నా కథ కాదు. మా తాత నాకు చెప్పాడు, నేను నీకు చెప్తున్నా. మేము వింటున్నాం, చెప్పు. రవి, లీలా, నాన్నగారు వచ్చేసరికి ఆలస్యం అవుతున్నావు. రండి ఫోన్ చేద్దరు గాని. నువ్వు ఉండమ్మా. ఊరి వెళ్తావా? చెప్పు బాబాయ్. ఆ రాజకుమారులు ఆ 7 చేపల్ని ఎండబెట్టారు. అందులో ఒక చేప ఎండలేదు. చేప ఎందుకు ఎండలేదని అడిగితే గడ్డిమో పడ్డ వచ్చింది, అందుకే ఎండలేదు అంది. మళ్ళీ ఏమొచ్చిందిరా? ఈ కథ నమ్మమంటావా? ఏ లేకపోతే చేపలు మాట్లాడటం ఏంటి బాబాయ్? నవాబు, ఇప్పుడు మనం ఎంత ఎత్తులో ఉన్నాం? 3 మెట్లు ఎక్కామండి. 3ఏనా? ఇదిగా సాయిబు, మళ్ళీ 3వ మెట్టు వెళ్ళాలంటే మాడు బాధ కొట్టాను. దొంగ సచ్చినాడు. ఇది 7వది. ఇక మంగళమే. నాన్నగారు, టెన్నిస్ పోటీల్లో నేను ఛాంపియన్ గా వచ్చాను నాన్నగారు. ఈ వేళ ఎంత పర్వతం. చాలా కంగ్రాచులేషన్స్ రాబాయ్. ఈ వేళ ఎంత పర్వతం, ఎంత ఆనందం. ఆనందించరా? ఆనందంగా ఉంది బాబు. ఇస్మాయిలు, హ్యాపీ 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 ఇస్మాయిల్, హ్యాపీ హ్యాపీ. ఆగండి అమ్మాయి వచ్చేసింది. నాన్నగారు, ఇదేనా పద్ధతిగా ఉందా? ఓసారి హ్యాపీస్ అని, ఒకసారి వరీస్ అని. ఏమిటిది? అదేం కాదమ్మా,
హ్యాపీసు కాదు, వర్రీసు కాదు, వీక్నెస్. సరే సరే, భోజనం రెడీగా ఉంది, పదండి. నువ్వు పద. పద. ఏమిటమ్మా, ఏమిటి? బజ్జమ్మా, బజ్జు బజ్జు. సుజాత, నిద్రలో ఏమిటా కేకలు? అద్దరి పడుకో. ఈ అమ్మాయి వస్తున్నాడు. ఈ అమ్మాయి ఇస్మాయిల్ అన్నయ్య తాగి చెడిపోతుంటే మీరు చూస్తూ ఊరుకుంటే ఎలా చెప్పండి? అదే ఆలోచిస్తున్నాను.
మజ్జిగ ఉన్నాయా? ఉన్నాయి.